రేపే ప్రధాని మోదీ తెలంగాణకి రాబోతున్నారు. భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా కమలం కసరత్తు చేస్తోంది. మోదీ సభకు 2 లక్షల జన సమీకరణే లక్ష్యమంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని, రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే దక్షిణాదిలో గెలిచినట్లే అంటున్నారు. రామచంద్రరావు వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెడుతున్నటువంటి వేళ బహిరంగ సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా లక్షలాది జన సమీకరణతో పాటు అంగరంగ వైభవంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో చెప్పేందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. 2 లక్షల పైగా జన సమీకరణ చేసి పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెడతాం. ఆ బహిరంగ సభలో నరేంద్ర మోదీ గారు వారి యొక్క సందేశాన్ని మగిస్తారు. దేశ ప్రధాని రాష్ట్రానికి రాబోతున్నటువంటి వేళ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఏమీ లేదు, 8 మంది ఎంపీని గెలిపించినా కూడా గుండు సున్నా ఇచ్చారన్నటువంటి ప్రచారాలకు కావచ్చు, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకి ఎలా కౌంటర్ ఇస్తారు? వాళ్ళ గుండులో సున్నా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 5 కిలోల బియ్యం ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వస్తున్నటువంటి నేపథ్యం అది నరేంద్ర మోదీ గారు కాదా? ఈ రాష్ట్రంలో 12 జాతీయ రహదారులు, ఒక నగరం నుంచి ఇంకో నగరానికి జాతీయ రహదారి నిర్మాణం అయింది. కోట్లాది రూపాయలతో జాతీయ, అది కేంద్ర ప్రభుత్వం కాదా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా? ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఒక ఘనత మా నరేంద్ర మోదీ గారిది కాదా? ఏఎంసీ ఇచ్చినటువంటి ఘనత మాది కాదా? 2 ఎయిర్పోర్ట్లు రాబోతున్న మా ఘనత కాదా? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇచ్చింది మా ఘనత కాదా? అదేవిధంగా ఇక సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కు, టెక్స్టైల్ పార్కు, సాఫ్ట్వేర్ పార్కు, అదేవిధంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీసు, ఇవన్నీ చూస్తూ ఉంటే వందే భారత్లు, స్పీడ్ ట్రైన్స్, రైల్వే లైన్స్, రైల్వే స్టేషన్స్, ఇవన్నీ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. 13 లక్షల కోట్లతో ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి పెట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకుని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం, ఏ విద్యార్థికి మీరైతే స్కూటీలు ఇస్తున్నారు, ఎన్ని స్కూటీలు ఇచ్చారు సార్ మీరు? 5,500 రూపాయలు మీరు ఇస్తాన్నారు పెన్షన్ కింద, అది ఎక్కడ పోయినాయి? 4,000 పెంచుతున్నారు పెన్షన్లు, ఎక్కడ పోయినాయి? మీరు ఈరోజు విద్యార్థులకు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, అవి ఎక్కడ పోయినాయి? ఆరోగ్యశ్రీ ఎక్కడ పోయింది? రైతులకు రైతు బంధు ఎక్కడ పోయింది? ఇవన్నీ కూడా ఉన్నాయి. మిమ్మల్ని మీరు అడగాలి. మీరు ఉల్టా చోర్ కోతుపాలు కూడా అంటే ఉంది అంతా. రాష్ట్రంలో గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాళేశ్వరంను బీఆర్ఎస్ ఏటీఎంలో మార్చుకుందని ఒక ఆరోపణ చేశారు. కానీ ఏదైతే కాళేశ్వరం కేసును సిబిఐకి ఇచ్చిన తర్వాత అది ముందుకు కదలడం లేదు. అదేవిధంగా ఇటీవల విద్యుత్ కొనుగోలు అంశాన్ని కూడా సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిన వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తుంది, ప్రధాని మోడీ వచ్చాక సిబిఐ కేసులో కదలిక తీసుకొస్తారా లేదా అన్నది చెప్పాలన్నారు. దాని మీద ఏం చెప్తారు? కాళేశ్వరం కేసు సిబిఐకి ఇవ్వలేదు. ఈ బ్యారెల్ ఇచ్చేసి దాంట్లో డ్యామ్ సేఫ్టీ సంబంధించిన అంశాలు ఉన్నాయి, కానీ అవినీతి అంశాలు పెట్టలేదు కాబట్టి ఇది ముందుకు పోవట్లేదు. మనం చూడొచ్చు, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రధాని మోడీ సభ ఉంటుంది. కేంద్ర నిధులతోటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధి మంత్రంగానే ప్రధాని మోడీ ప్రసంగం ఉండబోతుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.